గైస్ ఇమాజిన్ చేయండి, మీరు బిల్డ్ చేసిన రాకెట్ మిషన్ కంప్లీట్ చేసి 1.5 years తర్వాత మూన్ ని క్రాష్ చేస్తే సినిమా కాదు, సైన్స్ ఫిక్షన్ కాదు, ఎగ్జాక్ట్లీ ఇదే స్పేస్ ఎక్స్ కి జరిగింది. 2025 లో లాంచ్ అయిన ఈ ఫాల్కన్ 9 రాకెట్ 2026 లో మూన్ సర్ఫేస్ ని 5400 mph స్పీడ్ తో క్రాష్ అయింది. గైస్ ఫస్ట్ ఒక డౌట్ క్లియర్ చేసుకుందాం. క్రాష్ అయింది ఫాల్కన్ 9 రాకెట్ మొత్తం కాదు. ఫాల్కన్ 9 అప్పర్ స్టేజ్ అంటే పేలోడ్ ని మూన్ వైపు పుష్ చేసిన సెకండ్ స్టేజ్ 2025 జనవరిలో ఈ రాకెట్ 5 ఏరోస్పేస్ బ్లూ గోస్ట్ అలాగే ఐస్పేస్ రెసిలియన్స్ లూనార్ ల్యాండర్ ని మూన్ మిషన్ కోసం లాంచ్ చేసింది. మిషన్ సక్సెస్, పేలోడ్స్ సెపరేట్ అయ్యాయి, కానీ అప్పర్ స్టేజ్ కి ఫ్యూయల్ అయిపోయింది. హై ఎనర్జీ లూనార్ మిషన్ కాబట్టి దాన్ని సేఫ్ గా ఎర్త్ అట్మాస్ఫియర్ కి తీసుకురావడానికి ఫ్యూయల్ మిగలలేదు. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, రాకెట్ మూన్ ఎందుకు క్రాష్ అయింది? అంటే ఎవ్వరు మూన్ ని కావాలని టార్గెట్ చేయలేదు. మిషన్ కంప్లీట్ అయ్యాక రాకెట్ స్టేజ్ స్పేస్ లో అన్కంట్రోల్డ్ గా తిరుగుతూ ఉండిపోయింది. మంత్స్ గడిచాయి. తర్వాత ఎర్త్, మూన్, సన్ గ్రావిటీ దాని ఆర్బిట్ ని కొంచెం కొంచెంగా మార్చాయి. 18 months స్పేస్ లో సైలెంట్ గా ట్రావెల్ చేస్తూ ఫైనలీ August 5th మూన్ ని క్రాష్ అయ్యి ఒక కొత్త క్రాటర్ క్రియేట్ చేసింది. ఇంపాక్ట్ స్పీడ్ అప్రాక్సిమేట్లీ 5400 mph అంటే ఆల్మోస్ట్ 8700 km/h. ఎర్త్ మీద అయితే రాకెట్ అట్మాస్ఫియర్ లోనే బర్న్ అయిపోయేది, కానీ మూన్ కంప్లీట్లీ డిఫరెంట్. అట్మాస్ఫియర్ లేకపోవడం వల్ల ఎంటైర్ 4 tons రాకెట్ స్టేజ్ డైరెక్ట్ గా సర్ఫేస్ ని హిట్ చేసింది. క్రాష్ అయిన తర్వాత చాలా డస్ట్ స్పేస్ లోకి ఎగిరింది. తర్వాత ఆర్బిటర్ అబ్జర్వేషన్స్ ఇంపాక్ట్ ప్లేస్ ని క్యాప్చర్ చేసి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజెస్ లో కొత్త క్రాటర్ ని క్లియర్ గా గమనించారు. చాలా మంది స్పేస్ ఎక్స్ మిస్టేక్ చేసిందని అనుకున్నారు. నిజమేంటంటే మూన్ మీద ప్రతిరోజు నేచురల్ మెటరాయిడ్స్ క్రాష్ అవుతూనే ఉంటాయి, కానీ హ్యూమన్ మేడ్ ఆబ్జెక్ట్ ఇంపాక్ట్ సైంటిస్ట్ కి ఒక రేర్ ఆపర్చునిటీ. ఈ ఇంపాక్ట్ ని స్టడీ చేసి మూన్ సర్ఫేస్ ఎలా రియాక్ట్ అవుతుందో, డస్ట్ ఎలా స్ప్రెడ్ అవుతుందో, ఫ్యూచర్ లూనార్ మిషన్స్ కి యూస్ఫుల్ డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒక రాకెట్ మిషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఆస్ట్రోనట్స్ ని హెల్ప్ చేసింది, సైన్స్ ని ముందుకి తీసుకెళ్లింది, ఫైనల్ గా మూన్ పైన పర్మనెంట్ మార్క్ గా మిగిలిపోయింది. ఫ్యూచర్ లో మూన్ మీద ఆస్ట్రోనట్స్ నడుస్తున్నప్పుడు వాళ్ళు నేచురల్ క్రియేటర్స్ మాత్రమే కాదు, మన సివిలైజేషన్ క్రియేట్ చేసిన మార్క్స్ ని కూడా చూడొచ్చు. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటే లాంచ్ మాత్రమే కాదు, మిషన్ కంప్లీట్ అయ్యాక మిగిలిపోయిన హార్డ్వేర్ రెస్పాన్సిబిలిటీ కూడా. ఎందుకంటే మనం ఇప్పుడు ఎర్త్ ని మాత్రమే కాదు మూన్ ని కూడా షేర్ చేసుకుంటున్నాం. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.